హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నరేటో విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక అతి పురాతనమైనటువంటి 1000 ఏళ్ల క్రితం నాటి తాళపత్ర గ్రంథాల్లో దొరికినటువంటి ఒక అగ్గిపుల్ల రహస్య రెమెడీ అండి. ఎంత అద్భుతంగా పని చేయకపోతే దాన్ని తాళపత్ర గ్రంథాల్లో గుప్తంగా దాచి ఉంచారు. అలాంటి ఒక రెమెడీ ఈ రోజు మనకు దొరికింది. ఈ ఒక్క రెమెడీ ఏంటంటే, మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, మీ కష్టం ఎంత పెద్దదైనా సరే, మీ కళ ఎంత పెద్దదైనా సరే, ఇన్నాళ్ళు తీరకుండా దానికోసం ప్రయత్నిస్తూ ఓడిపోతూ ఫెయిల్యూర్ అవుతూనే ఉన్నారు. అలాంటి ఒక కోరికను ఒక అగ్గిపుల్ల మీద రాసి మట్టిలో పాతి పెట్టేసేయండి. ఆ కోరిక తీరకపోతే నన్ను అడగండి. ఎందుకు ఇంత నమ్మకంగా చెబుతున్నాను అంటే, ఇది 1000 ఏళ్ల నాటి ఒక తాంత్రికం అండి. మనకు తాళపత్ర గ్రంథాల్లో దొరికినటువంటి ఒక రెమెడీ. అందుకే ఇంత నమ్మకం ఈ రెమెడీ మీద ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. అది ఎలా చెయ్యాలి ఏంటి అనేది చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసింది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఏమన్నా రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకరండి, చాలా కష్టాల్లో ఉన్నప్పుడు ఏం చేయాలో దిక్కు తోచట్లేదు, అల్లాడిపోతున్నారు. ఎవరెవరినో హెల్ప్ అడిగారు. ఆఖరికి పుట్టింటి వాళ్ళ దగ్గర కూడా సహాయం తీసుకుందామంటే ఎవరు ముందుకు రాలేదు. అలాంటి ఒక రహస్యమైనటువంటి ఒక ప్రాబ్లంతో బాధపడుతున్నప్పుడు ఏం చేయాలో దిక్కు తోచక నాకు కాల్ చేసింది. భయపడాల్సిన పని లేదు. మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు. మనిషి పుట్టాక ఎన్ని సమస్యలు వచ్చినా వాటికి తగిన పరిష్కారాలు ఈయన అరచేతిలో ఉన్నాయి. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో అని చెప్తే ఆవిడ కాల్ చేశారండి. గురువు గారు చేసిన పూజల వల్ల కొద్ది రోజుల్లోనే ఆ సమస్య నుంచి బయటపడ్డారండి. ఎంతో హ్యాపీగా ఫోన్ చేశారు. మీకు కూడా అలాంటి ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మ ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటిని ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. పూజల ద్వారా అతి తక్కువ సమయంలో బయటపడేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే మీరు చేయాల్సింది ఏంటంటే, ఒక అగ్గిపుల్ల తీసుకోవాలి. మనకి చిన్నవి వస్తాయి చూడండి, అవి కాదు, కొంచెం పెద్దగా పొడుగ్గా ఉన్న చెక్కతో చేసినటువంటి అగ్గిపుల్లలను తీసుకోండి. అది కూడా ఎక్కడ విరిగిపోయి, వంగిపోయి, బ్రేక్ అయిపోయి, ముక్కపోయినవి ఉండకూడదు. చూసి తీసుకోండి. చాలా బాగా ఉండాలి. అగ్గిపుల్ల ఎక్కడ ముక్క పడకుండా, విరగకుండా, మచ్చలు లేకుండా అలా ఉన్న ఒక అగ్గిపుల్లను తీసుకోవాలి మీరు. అయితే ఇది ఎప్పుడు చేయాలి ఏంటి అంటే గనక, సోమవారం రోజు చేయాలి. సోమవారం ఎప్పుడు? సూర్యోదయం తర్వాత, అంటే 6:30 తర్వాత 12 గంటల వరకు సోమవారం నైట్ ఎప్పుడైనా చెయ్యొచ్చు. అయితే మీరు పూజా గదిలో కూర్చోకండి. మీ ఇంటి హాల్లో ఒక చోట కూర్చోండి, లేదా ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఎవరు డిస్టర్బ్ చేయని చోట కూర్చోండి, లేదా ఇంట్లో వాళ్ళకి చెప్పండి, ఒక 5 మినిట్స్ నిన్ను డిస్టర్బ్ చెయ్యకు, పిలవకు, నేనే వస్తాను అనేసి. ఒక అగ్గిపుల్ల తీసుకొని గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి. ఇక్కడ మార్కర్ కానీ, స్కెచ్ పెన్ కానీ ఇవి యూజ్ చేయకండి. ఇంకు పెన్ను కానీ, బాల్ పెన్నే తీసుకోండి. గ్రీన్ కలర్ బాల్ పెన్నే తీసుకొని దానితో రాయాలి. ఏం రాయాలి? మీ కోరిక. ఒకే ఒక కోరిక, ఒక అగ్గిపుల్ల మీద ఒక కోరికే. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అది చెప్తాను, చివరి దాకా వినండి. అగ్గిపుల్ల మీద మీ కోరిక ఏదైతే ఉందో, మీరు దేనికోసమైతే కావాలని అది చెయ్యలేక, నెరవేర్చుకోలేక, తీర్చుకోలేక అల్లాడిపోతున్నారో ఆ ఒక కోరిక కానీ, కళ కానీ ఏదైనా, అదేంటి? ఒకవేళ అగ్గిపుల్ల మీద ఏం రాయాలి? 1 వర్డే రాయాలి, ఎక్కువ రాయకూడదు. మీరు పెళ్లి కోసం చూస్తున్నారు, పెళ్లి. సంతానం కోసం చూస్తున్నారు, సంతానం లేదా పిల్లలు. సొంతింటి కోసం చూస్తున్నారు, సొంతిల్లు, కారు, బంగ్లా, అలాగే ఆస్తులు, జాబు, ప్రమోషను, హెల్త్, విదేశీ ప్రయాణము, బిజినెస్ డెవలప్మెంటు, ఇలా మీకు ఏది కావాలి? అప్పులు ఉంటే
అప్పులు, సంపాదన పెరగాలంటే సంపాదన, మనీ, అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఇలా మీది ఏది ఉంటే మీ భార్యాభర్తల మధ్య అనుబంధం బాగా లేకపోతే భార్యాభర్తల మధ్య సఖ్యత, మీ జీవితంలో ఏం లేదు, ఏం కావాలి, అది వన్ వర్డ్లో ఇక్కడ రాయండి. రాసేసి మన కుడి చెయ్యి ఉంటుంది కదా, కుడి చేతి మధ్య వేలు అలా బొటన వేలు మధ్యన ఈ అగ్గిపుల్లను ఉంచండి. అర్థమైందా? మన కుడి చేతి మధ్య వేలు బొటన వేలు మధ్యన అగ్గిపుల్ల, అంటే ఈ 2 వేళ్లతో అగ్గిపుల్లను పట్టుకొని మీ గుండె మీద పెట్టుకోండి, మీ ఛాతీ మీద పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ మీరు పెళ్లి కోసం రాసి ఉంటే మీ పెళ్లి జరిగిపోయిందని, ఎంతో హ్యాపీగా ఉన్నారని, కోరుకున్న వ్యక్తి పెళ్లి చేసుకున్నారని ఊహించుకోండి, విజువలైజేషన్ చేసుకోండి. చేసుకొని థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పండి. మీ ఇష్ట దైవం ఎవరు ఆ దేవుడికి థ్యాంక్ యూ చెప్పండి, కృతజ్ఞతలు చెప్పండి. జాబ్ కోసం అయితే నేను జాబ్లో చేరాను, అలాగే శాలరీ వచ్చింది, ఆ శాలరీతో నేను ఇంటికి స్వీట్లు తీసుకొచ్చాను, అందరినీ బయటకు తీసుకువెళ్ళాను, చాలా హ్యాపీగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్. సంతానం కలిగింది, నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నా వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు, సంతానం కలిగింది, బారసాల చేస్తున్నాము, బిడ్డ మా ఇంట్లో నవ్వుతున్నాడు, కేరింతలు పెడుతున్నాడు, అందరూ బంధువులు వచ్చి వెళ్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది అమ్మ అంటున్నాడు. ఇలా అనుకొని థ్యాంక్ యూ యూనివర్స్ నాకు బిడ్డనిచ్చినందుకు థ్యాంక్స్ చెప్పండి. మీకు ప్రమోషన్ కావాలి అన్న సేమ్ ఇలా ఏదైనా అవనివ్వండి, నా అప్పు తీరిపోయింది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, పూర్తి రుణ విముక్తినైనందుకు థ్యాంక్ యూ యూనివర్స్. మీ కోరిక తీరిపోయింది అని మీరు ఒక 5 నిమిషాలు విజువలైజేషన్ చేసుకోండి, మేనిఫెస్టేషన్ చేసుకోండి, ఊహించుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీరు ఇలా మనసు పెట్టి మనస్తృప్తిగా అందులో లీనమైపోయి మీ కళ్ళల్లో మీ మైండ్లో ఒక పిక్చర్ని రెడీ చేసి ఊహించుకుంటున్నారు జరిగిపోయినట్టు. అది కరెక్ట్గా యూనివర్స్ తీసుకుంటుంది. యూనివర్స్ మీరు ఏమైతే ఇక్కడ కావాలని ఆశపడుతున్నారో కోరుతున్నారో దాన్ని అదే విధిగా మీకు అందిస్తుంది. అందుకే ఎప్పుడు అంటుంటారు పెద్దవాళ్ళు, చెడు మాటలు అంటున్నా ఎందుకు అలా మాట్లాడతావు, పైన తదాస్తు దేవతలు ఉంటారు, అలా మాట్లాడుకో, మంచి మాటలు మాట్లాడు అంటుంటాం కదా. మనకు తదాస్తు దేవతలు, యూనివర్సు, భగవంతుడు అంతా కూడా ఒకటే, బ్రహ్మాండం అంతా కూడా. అయితే ఇక్కడ ఇది 1000 ఏళ్ల నాటి తాంత్రికం అని చెప్పాను. అప్పుడు మన ఇష్టదైవాన్ని మనం ఏం కోరుకుంటే అది అవుతుంది. ఇప్పుడు ఏంటంటే యూనివర్స్ అనేది అందరూ మైండ్లో బాగా నాటుకుపోయింది కాబట్టి యూనివర్స్ ఏమడిగితే అది ఇస్తుంది అంటారు కాబట్టి యూనివర్స్కి చెప్పమంటున్నాం. అక్కడ భగవంతుడు వేరే, యూనివర్స్ వేరే కాదు. భగవంతుడిని కూడా నాకు ఎప్పుడు కష్టాలైనా కన్నీళ్ళైనా, ఈ అప్పుల్లో ఇంకా ఎన్నాళ్ళు, ఈ కష్టాల్లో ఇంకా ఎన్నాళ్ళు, ఇలా మనం అడిగాము అంటే అవే ఎక్కువ మనం కోరుకుంటాం, అవే మళ్ళీ మన దగ్గరికి వస్తూనే ఉంటాయి. అందుకని భగవంతుడిని అడిగేటప్పుడు కూడా నాకు ఈ జన్మనిచ్చినందుకు, నన్ను సంతోషంగా ఉంచినందుకు కృతజ్ఞతలు తండ్రి అనే చెప్పుకోవాలి. సరే, ఎలా చెప్పేసుకున్నారు. ఈ కుడి చేతి మధ్య వేలు బటన్ వేలుతో అగిపులను పెట్టుకొని మీ హృదయం మీద పెట్టుకొని మీ కోరిక తీరిపోయిందని చెప్పి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పేశారు. ఆ తర్వాత ఈ అగ్గిపుల్లని ఏం చెయ్యాలి, మీ ఇంటి దగ్గర పూల కుండీలు ఏవైనా తులసి మొక్క కానీ, మనీ ప్లాంట్ కానీ ఏదైనా అవనివ్వండి, ఆ ప్లాంట్ ఏదైతే కుండీ ఉంటుందో మట్టిని కొద్దిగా పక్కకు తీసి అందులో పెట్టి అగ్గిపుల్ల పూడ్చిపెట్టేసేయండి. మళ్ళీ నేను ఎక్కడ పుల్ల పూడ్చానో అది ఏమైంది, దాని మీద నా కోరిక చెరిగిపోయిందా, సంబంధం లేదు, చూడకండి కూడా. మామూలు యథావిధిగా నీళ్లు పోస్తుంటారు ఆ చెట్టుకి, మీరు నీళ్ళు ఎలా పోస్తారో పోసుకోండి, అలా పెట్టి వదిలేసేయండి. మీది ఎంతటి కోరికైనా, ఎంతటి కళ అయినా, ఎంతటి గోల్ అయినా, ఎంతటి ఎయిమ్ అయినా, ఎంతటి కష్టమైనా ప్రతి ఒక్కటి కూడా తీరుతుంది, నెరవేరుతుంది. జరగకపోతే అప్పుడు అడగండి, ఎందుకంటే అంతటి శక్తి ఈ ఒక అగ్గిపుల్ల రెమెడీకి ఉంది. ఇది తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఒక గుప్త నిగూఢమైన ఒక రహస్యం ఇది, కాబట్టి ట్రై చేయండి. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందని చెప్పాను, అదేంటంటే మీరు సంవత్సరంలో ఒకేసారి మాత్రమే ఈ యొక్క అగ్గిపుల్ల పరిహారం చేయలేదు, లేదా 6 నెలలకు ఒకసారి మాత్రమే, సంవత్సరంలో 2 సార్లు మాత్రం చెయ్యొచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు. ఇప్పుడు నేను చెప్పాను కదా అని 10 అగ్గిపుల్లలు తీసుకొని 10 కోరికలు రాసేసి 10 సార్లు మేనిఫెస్టేషన్ చేసుకొని పూల కుండీలో పెట్టేస్తానంటే కుదరదు. ముఖ్యమైన కోరిక, అతి ముఖ్యమైన కోరిక సెలెక్ట్ చేసుకోండి, ఒక అగ్గిపుల్ల మీద రాయండి, అక్కడ పాతి పెట్టేసేయండి మట్టిలో, ఇంతే. మళ్ళీ ఆ కోరిక మీకు తీరిపోతుంది. మళ్ళీ 6 నెలల తర్వాత ఒక కోరిక రాయండి. ఇలా సంవత్సరంలో 1 కానీ 2 కోరికలు మాత్రమే రాయాలి. ఎక్కువ మీరు రాసినా కూడా జరగదు. దానికి కూడా ఒక నియమం ఉంటుంది, ఒక కట్టుబాటు ఉంటుంది దానికి సంబంధించినవి. కాబట్టి ఈ విధంగా చేయండి. అయితే
రూల్స్ అంటే పీరియడ్స్ లో ఉన్నప్పుడు చేయకండి, నాన్ వెజ్ తిని చేయకండి. మంచి కార్యం చేసేటప్పుడు మంచిగా శుచి శుభ్రతతో మంచి మనసుతో నమ్మకంతో చేస్తే అది త్వరగా జరగటానికి, తీరటానికి, నెరవేరటానికి మనకి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మంచి మనసుతో చేయండి. ఓకేనా?